ఎన్ని తుఫాన్లు ఎదురైనా నువ్వు ముడుచుకొని మూలకు కూర్చోవడానికి కాదు. ఒక తుఫాను జీవితంలో అనుమతించబడింది దేవుని ద్వారా అంటే నువ్వు ఇంకా పైకి ఎగరాలని. దేవునికి స్తోత్రం. ఆ తుఫాన్ల నుండి నువ్వు బయటకి రాగలగాలని. పక్షిరాజు చుట్టూ నల్లగా మేఘాలు కమ్మి విపరీతమైన బీభత్సమైన భయంకరమైన తుఫాను మరి వస్తూ ఉన్నప్పుడు అది రెక్కలు చాపి పైకి ఎగిరిపోద్దట. దానికి అంత తుఫాను వస్తే అంత ఎంజాయ్ అంట. దేవునికి మహిమ కలుగును కాక. మనం వామ్మో ఈ బాధలేంటి, ఈ శ్రమలేంటి, ఈ విడవట్లేదండి. సాతాను మమ్మల్ని వదలట్లే. నో, సాతాను వడవ కాదు. ఒక తుఫాను జీవితంలో, ఒక అపజయమైన జీవితంలో అనుభవించబడిందంటే నీ శక్తి సామర్థ్యాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడని నమ్మండి. దేవునికి స్తోత్రం. నీకెంత శక్తి ఉన్నది, నీకెంత విశ్వాసం ఉన్నది, నువ్వు దేవుడిలో ఎంత నమ్మకంగా ఉండగలుగుతున్నావని నీ జీవితంలో తుఫానులను దేవుడు అనుభవించినప్పుడు పక్షిరాజు వల్ల పైకి ఎగరడానికి ఇష్టపడాలి కానీ కూలిపోయి కుంగిపోయి బలహీనమైపోయి దేవునికి అవమానకరముగా మనం ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదండి.